హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ తలకాయల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఫిష్ తలకాయల్ని బాగా క్లీన్ చేసుకోండి. కొంతమంది కన్ను గుడ్లు అలాగే ఉంచుతారు కదా, నేను అంతా తీసేసాను అనమాట. ఇందులో కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, అలాగే చింతపండు గుజ్జు, ఇంకొంచెం గరం మసాలా, అలాగే ఫిష్ మసాలా వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసింది. ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఎడల్పాటి బాణలిలాగా తీసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. నేనైతే ఏన్సు కుక్కర్లో చేసుకున్నా కాబట్టి తక్కువ ఆయిల్తో చేసుకుంటున్నా. ఇందులోని ఆనియన్ పేస్ట్, అలాగే టమాటో పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు, గరం మసాలా, ఫిష్ మసాలా, కారం, ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మసాలాలు మ్యాగ్నేట్ చేసేటప్పుడు ఫిష్ తలకాయలో వేసాం కాబట్టి ఇక్కడ తక్కువ వేసుకోండి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకొని కాసేపు బాగా తెరలనివ్వండి. ఇది కొంచెం గ్రేవీ టైప్ వచ్చిన తర్వాత ఫిష్ అన్ని వేసుకోండి. మీకు ఎక్కువ గ్రేవీ కాకుండా నీళ్ళుగా ఉన్నింది అనుకోండి, ఫిష్ బాగా కుక్ అయిపోతుంది, అంత విడిపోతుంది అనమాట. కొంచెం గ్రేవీ వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు ఉందా లేదో చూసుకొని ఉప్పు ఇప్పుడే వేసేసుకొని మధ్యలో గరిటె పెట్టి కలపకుండా ఇలా పాట్తో తిప్పేసుకోండి. ఇలా తిప్పిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఫిష్ తల పులుసు. మీరు కూడా ట్రై